నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఇందిరా శోభారాణి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ ట్వీట్ నిన్న ఏదైతే మంత్రుల భేటీ, బీజేపీ మంత్రుల భేటీ తర్వాత ఏదైతే మోడీ గారి ట్వీట్‌కి సంబంధించి కేటీఆర్ కొంత ట్వీట్ చేశారు. కొంచెం దానికి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడతా ఉంది. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే. నిన్న మొత్తం బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం అందరూ ఎళ్లి మోడీని కలవడం జరిగింది. సమావేశం అనంతరం మోడీ ఒక ట్వీట్ చేసిర్రు. కాంగ్రెస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇక బీజేపీ వైపే తెలంగాణ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేది బీజేపీయే అని ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పడం జరిగింది. మీరేం చెప్దలుచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశంలో మోడీ యొక్క మాన్యం పోయిందని ఆయన గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చార్పార్ అని చెప్పిన దగ్గరలో మీరు కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా రాలేకపోయినారు. దానికి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి గట్టి ప్రచారము, ప్రజలు రాహుల్ గాంధీని నమ్మినారన్నది మీరు మర్చిపోతే ఎట్లా? మహారాష్ట్రలో ఒకటి మీరు గెలిచినారు అంతే. మరి అదే జార్ఖండ్లో ఎందుకు గెలవలేకపోయినారు? అంత ముందుకు గెలిచిన రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో మరి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎందుకు గెలవలేకపోయినారు? అంటే ఒక రాష్ట్రంలో గెలిచి ఒక రాష్ట్రంలో ఓడిపోయినంత మాత్రాన మొత్తం బీజేపీ నడుస్తుంది అనుకుంటే ఎట్లా? రాజకీయాలలో గెలుపోవటం అన్నది సహజం. ఒక్కొక్కరి ఒక ఒక సందర్భంలో దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవుతాడని చెప్తున్న సందర్భంలో నీ యొక్క మాన్యాకే ఫుల్ స్టాప్ పడ్డ సందర్భంలో లోకల్ గా జరిగేటువంటి, స్థానికంగా జరిగేటువంటి రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో నీ మాన్యం చూసి ఓటు వేయలేదు కదా. అక్కడ జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యం, అక్కడ ఉన్నటువంటి ఓటర్లు, అక్కడ ఉన్నటువంటి పరిసర జనరల్ గా ఉన్నటువంటి లోకల్ విషయాలను బట్టి ఓట్ బ్యాంక్ అనేది జనరల్ గా అది జరిగి ఉంటుంది. అంత మాత్రాన మొత్తం అది అయిపోయింది, కాంగ్రెస్ ఖతం అయిపోయింది, ఏం లేదు అని మాట్లాడితే మీరు చాలా రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు. ముక్త కాంగ్రెస్ చేస్తామన్నారు. ఏమైంది? ముక్త కాంగ్రెస్ చేస్తున్న దగ్గర అసలు మీరే లేకుండా పోయే పరిస్థితికి తీసుకొచ్చినారు. సో మీకు ఒక వనకైతే ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇచ్చారా లేదా అన్నది వాళ్ళు గమనించుకోవాలా. రెండో విషయం ఏంటి అని అంటే, అతను జనరల్ గా కామన్ గా ఒక స్టేట్మెంట్, ఒక మాట అంటే పొలిటికల్ స్టేట్మెంట్ లో ఎవరైనా ఇంకేమున్నదిలే అని మాట్లాడుండొచ్చు. బట్ ఏముంది ఏంటి అన్నది గ్రౌండ్ రియాలిటీ ద్వారా అర్థమైపోతుంది. దానికి కేటీఆర్ గారు స్పందిస్తూ ఆయన మాట్లాడుతున్నంటే కేటీఆర్ గారికి చిప్పు దొబ్బిందని చెప్పాల్సిన అవసరం ఉంది. అని అడుగుతా ఉన్నాడు కదా. చోటాబాయికి బాగానే సపోర్ట్ చేస్తా ఉన్నారు, హస్తం అందుకున్నారు. మీరు హైడ్రా వద్దు వద్దు అంటూనే హైడ్రా మూసి నిద్రలో ఉంటున్నారు, మీరే సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు చోటాబాయి. ఇప్పుడు నిన్న పార్లమెంట్ లో క్వశ్చన్ లేవనెత్తారు. మీరు క్వశ్చన్ లేవనెత్తే పార్లమెంట్ లో మూసీ గురించి క్వశ్చన్ లేవనెత్తే పరిస్థితి వచ్చింది అని అంటే రేవంత్ రెడ్డి గారు ఎంత స్ట్రాంగ్ గా, ఎంత గట్టిగా పనిచేస్తున్నారో అర్థమైంది కదా. కాబట్టి అక్కడ లోకల్ గా రేవంత్ రెడ్డి గారి గురించి ఏమైనా నెగిటివ్ మెసేజ్ ఇస్తారేమో, పార్లమెంటు పరంగా కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని మీరు ప్రశ్న ఎత్తినప్పుడు దానికి రేవంత్ రెడ్డి గారు చాలా ధీటుగా ఎస్, మేము ప్రభుత్వం తరపు నుంచి ఇవాళ మూసీని ప్రక్షాళన చేయాలనుకున్నప్పుడు దానికి కావాల్సినటువంటి అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో భాగంగానే FTL పరిధిలో ఉన్నటువంటి అక్రమంగా కట్టడాలను కూల్చివేయాలనేది ఉన్నది. కాబట్టి ఇవాళ ఈ హైదరాబాద్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి ఆ నేపథ్యంలో మేము ఈ నిర్ణయం తీసుకున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఎవరైనా ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఉపాధి పరంగా కానీ, వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశాము. వీటితో పాటు వాళ్ళ ఆవాసాన్ని ఏర్పాటు చేశాము ఒక 15,000 మందికి. సో వీటన్నింటి దృష్ట్యా మేము ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నామని చెప్పారు. సో అదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికని పార్లమెంట్ లో చెప్పింది. అంత మాత్రాన నరేంద్ర మోదీ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని వెనకేసుకొస్తున్నారు, హస్తాన్ని పుచ్చుకున్నారు అంటే ఎక్కడైనా బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేయంగా చూసారా? 2 బద్ధ శత్రువులుగా వాళ్ళు చేసేటువంటి తప్పులను ఈ దేశంలో ఎత్తి చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కి ఏం సంబంధం ఉంటుంది చెప్పండి? ఇవాళ నరేంద్ర మోదీ గారి పైన రాహుల్ గాంధీ గారు ఇవాళ చాలా సీరియస్ గా, ఎవ్వరు ఆయనని సపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా ఆయన ఒంటరిగా పోరాటం చేశాడు. మరి మీరేం చేశారు? ప్రతి సందర్భంలో కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారిని ఇరికించాల్సిన సందర్భంలో కూడా మీరు ఆయనకు డైరెక్ట్ గా సపోర్ట్ చేశారు. ఒక స్పీకర్ విషయంలో ఉండొచ్చు, ఆ రోజు జరిగినటువంటి రాష్ట్రపతి విషయంలో ఉండొచ్చు, ఇంకో మన నోటు రద్దుల విషయం ఉండొచ్చు. ఏ సందర్భంలో అయినా కూడా కేసీఆర్ గారు నరేంద్ర మోదీ గారికి 100% సపోర్ట్ చేశారు. ఒక ప్రాంతీయ పార్టీ ఒక నేషనల్ పార్టీతో పోంగా మనం చూసినా గానీ 2 నేషనల్ పార్టీలు 2 ఎక్కడైనా కలిసి పనిచేస్తాయా? అంటే వాళ్ళ యొక్క రాజకీయ పరిపక్వత ఎంత ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో
అధికారం కోల్పోయారు కాబట్టి ఆ కోల్పోయినటువంటి అధికార నేపథ్యంలో మైండ్ పని చేయట్లే. కేటీఆర్‌ని చూడండి, అసలు ఆయన మాట్లాడుతున్నప్పుడు కొన్ని వాటికి సందర్భం లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎక్కడ పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. కేవలం వాళ్ళ టార్గెట్ ఏంటి? రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలా, రేవంత్ రెడ్డి యొక్క క్యారెక్టర్‌ని అసెసిన్ చేయాలా, రేవంత్ రెడ్డి గారి యొక్క ఆయన దిగజార్చిన చూడనట్టు చూపించాలా, రేవంత్ రెడ్డి గారు అనగానే ఆయన కాన్స్టిట్యున్సీలో కానీ ఆయన పుట్టిన గడ్డలో కానీ ఆయన గురించి నెగిటివ్‌గా చేయాలా, ఇది తప్ప మీకు వేరే ఏం కనబడతలే. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మీరు 10 సంవత్సరాల్లో 100 సంవత్సరాల విధ్వంసం చేస్తే ఇవాళ 100 సంవత్సరాల విధ్వంసాన్ని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఒక 11 నెలల్లో తను చేసినటువంటి రిఫార్మ్స్ నేపథ్యంలో ఇవాళ విజయోత్సవాలు చేసుకోవాలని ప్రజలు అనుకుంటున్నటువంటి సందర్భంలో ఇవాళ మీరు ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు. పిల్లల విషయానికి వచ్చినప్పుడు పిల్లలకు సంబంధించిన స్కూల్ పిల్లల్లో ఎవరు ఇవాళ ఆ టెండర్లు ఇచ్చినవారు మీరు కదా, ఇవాళ ఆ క్వాలిటీ ఫుడ్ పెట్టించింది మీరు కాదా? గతంలో లేదు, ఇప్పుడే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అని మాట్లాడుతా ఉన్నారు కదా కేటీఆర్ కూడా. ఇప్పుడే ఎక్కువ ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి. ఇప్పుడు గురువిందకు తన కింద ఉన్నటువంటి నలుపు కనబడదు. కేటీఆర్ గారు 10 సంవత్సరాల్లో చేసినటువంటి ఉమ్మడి 10 జిల్లాల్లో వివిధ గురుకుల పాఠశాలల్లో ఉండొచ్చు, సోషల్ వెల్ఫేర్స్ లో ఉండొచ్చు, జరిగినటువంటి పిల్లల సంఘటనలో భోజనాల దాంట్లో ఎక్కడా కూడా ఎన్నడన్నా ఒక్కనాడైనా మీరు స్పందించిరని అడుగుతున్నాను నేను. మాలాంటి వాళ్ళము ప్రగతి భవన్ ముట్టడి చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇవాళ నీ కొడుకు ఏ భోజనం తింటే తెలంగాణ ప్రజలు ఆ భోజనం తింటారని మీ నాయన చెప్పినాడు, మరి ఎక్కడన్నా దాన్ని పాటించినారా? నిజంగానే అంత క్వాలిటీ భోజనం పెడితే ఎందుకు ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో? సో మీరు ఇచ్చిన టెండర్ల ప్రకారంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మూవ్ ఆన్ అవుతుండింది. రీసెంట్ గానే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆ మెన్యూ యొక్క కాస్ట్ ను కూడా పెంచేసి క్వాలిటీ ఫుడ్ పెట్టమని చెప్పి ఇవ్వడం జరిగింది. అది ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటే అవసరం ఉన్నది. 100% ఇంప్లిమెంట్ అవుతుంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో విద్యా వైద్యాన్ని 2 గాడిలో పెట్టాలని ముఖ్యమంత్రి గారు సీరియస్ గా అనుకున్నారు. ఒక నెల వ్యవధిలోనే దాదాపు ఒక 15 చోట్ల ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది బేసిక్. అంటే ఇది ప్రతిపక్షాలు కూడా కొంత దీన్ని వెసులుబాటుగా తీసుకుని వీటి గురించి మాట్లాడుతా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అసలు గురుకుల పాఠశాలను పక్కన పెట్టేసారు. ఈ పిల్లలు చచ్చిపోతా ఉంటే ఒక పక్క వీళ్ళు పెళ్లిళ్ళు హాజరయ్యే పరిస్థితి వస్తా ఉంది. సీతక్క గానీ లేదా కొండా సురేఖ లాంటి వాళ్ళు ఏదో బయట ఫుడ్ తిని వీళ్ళంతా ఇదే అవుతున్నారని చెప్తా ఉన్నారు. ఇది అసలు కరెక్ట్ కాదు అనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి కరెక్ట్ తమ నిజంగా ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండి అక్కడ ఒక హాస్టల్ వసతులు పరిస్థితుల గురించి అన్ని తెలిసినటువంటి వాళ్ళు ఇవాళ మన ఏమంటారు నిజామాబాద్ లో ఉన్నటువంటి ఐఐటి దాని పేరు గుర్తు రావట్లేదు. సో అక్కడ పిల్లలు నిత్యము ఎక్కడో దగ్గర ఎన్నో ఇష్యూస్ జరిగాయి. ఎన్నో సార్లు మాలాంటి ప్రొటెస్ట్ చేస్తే మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి విజిట్ చేశారు. ఎన్ని మార్పులు చేశారు అక్కడ? చేయలే కదా. అక్కడ జరిగినటువంటి నేపథ్యంలో ఒకదాని తర్వాత ఒకటి గ్రాడ్యువల్ గా వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. సో పిల్లలకి విద్యా వైద్యాన్ని పూర్తిగా స్వేచ్ఛాయుతంగా క్వాలిటేటివ్ గా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఇవాళ కాంగ్రెస్ ఈ దేశంలో అయినా ఈ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా కూడా విద్యకు ప్రయారిటీ ఇస్తూ మూవ్ ఆన్ చేస్తూ వచ్చింది. సో ఇవాళ అలాంటి వాళ్ళకి ఇలా కాంగ్రెస్ కి మీరు చెప్తుంటే ఏమనిపిస్తుందంటే ఒక తల్లి పిల్లట 10 మంది పిల్లలను కన్నామని ఎట్లా కనాల పిల్లలని చెప్పినట్టుగా ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే కేటీఆర్ గారికి ఈ రాష్ట్రంలో నిజంగానే పిల్లల పట్ల అక్కడ ఇక్కడ ఇన్సిడెంట్లు జరిగితే మనం ఒక రాజకీయ కోణంలో కాకుండా బాధ్యతాయుతమైన ఒక తండ్రి స్థానంలో నిలబడి ఇక్కడ ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ సమస్యను ఎందుకు మీరు పరిష్కరించలేకపోయినారు అని మీరు ఏ ఒక్క అధికారినైనా మీరు మాట్లాడినారా? ఏ అధికారికైనా కాల్ చేసి మాట్లాడినారా? ఏ అధికారికైనా ఒక రిప్రజెంటేషన్ మీరు చేస్తున్నారా? అది చేయలే. పొలిటికల్ కోణంలో మీరు స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తున్నారు తప్ప అక్కడ రెక్టిఫై చేయడం కోసం మీరు చేసినటువంటివి ఏంటి అని అడుగుతున్నాను. మొన్నటిదాకా మీరే ఉన్నారు కదా, అడుగుతున్నాను. మొన్నటిదాకా మీరు ఉంచినటువంటి ఆఫీసర్లే ఉన్నారు, మొన్నటిదాకా మీరు వండించినటువంటి వంటగాళ్ళే ఉన్నారు, మొన్నటిదాకా మీరు చెప్పినటువంటి వాళ్ళు ఎవరు మన ఫుడ్ సప్లై చేసేటువంటి కూరగాయలు అయిండొచ్చు, మిగతా ఉన్నటువంటి సామాన్లు అన్ని కూడా వాళ్ళే సప్లయర్స్ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇంతలోనే మార్పు కోరుకుంటే ఎట్లా? 11 నెలలు అయింది. 11 నెలల్లో ముఖ్యమంత్రి గారు ఒకదాని తర్వాత ఒకటి గ్రాడ్యువల్ గా ఇంప్లిమెంట్ చేస్తూ పోతున్నారు. రాత్రికి రాత్రే నా చేతిలో మన అబ్రక దబ్ర ఉన్నదా, నాకేమో మాయాలు వచ్చా, ఇట్లా కాగానే అయిపోవాలా, ఓం భూమ్ చూమనగానే అంతా అయిపోవాలంట. కాబట్టి అందుకని అంటున్నా, 1కి 10 సార్లు అన్నకు చెల్లెకు ఇద్దరికి చెప్తున్నాను, మీరు ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉండి మాట్లాడండి. బాధ్యతాయుతంగా ప్రతిపక్షంలో ఉండాలనుకుంటే సరి అయినటువంటి సూచనలతోటి, సరి అయినటువంటి ఇంకా మీ దగ్గర సలహాలు ఏమన్నా ఉంటే ఈ ప్రభుత్వం చేయడానికి బెటర్మెంట్ గా ఏమన్నా ఉంటే మీరు చెప్పండి. వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం, తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్నడూ వినలే, మీరు ఎన్నడూ తీసుకోలే, కానీ మాకు ఆ గుణం ఉన్నది.
కాబట్టి మీకు మాకు అదే డిఫరెన్స్. కానీ వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉంది. మహిళలు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఇందాక ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది దానికి సంబంధించి. మొత్తం మహిళలకు సంబంధించి ఏదైతే ఇప్పటిదాకా జరిగిన ఇష్యూస్ ఉన్నాయో అన్ని ఇష్యూస్ లో మహిళలకి మీరు చేస్తున్న అన్యాయం మేము ఖచ్చితంగా లేవనెత్తుతామని చెప్తాం. జనరల్ గా కాంగ్రెస్ పార్టీ అని అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రజలు వాళ్ళ మేము కావాలని ఇష్టపూర్తితో మమ్మల్ని తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి రీతిలో అంటే ఐ మీన్ ఇంకా అంత ఫాస్ట్ గా ఇంకా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ వ్యవస్థను గాడిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగానే మన చేతిలో అంత సఫిషియెంట్ గా మనీ, సఫిషియెంట్ గా బడ్జెట్, సఫిషియెంట్ గా వనరులు ఉన్నట్లయితే ఈ ప్రభుత్వం చేయడానికి ఎలాంటి భేషజాలు లేవు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు 18 గంటలు శ్రమిస్తూ పనిచేస్తున్నారు. మనం సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఇది మన ఇల్లు, ఇది మన ప్రభుత్వము, ఇది ప్రజా ప్రభుత్వము. ఒక్కరొక్కరము కొంచెం పేషెన్స్ తోన ఓపికగా ఉండి కావాల్సిన సర్దుకోవాల్సిన అవసరం ఉంది. సో మహిళలు ఇవాళ వ్యతిరేకంగా ఉన్నారు అంటే ఏ మహిళలు వ్యతిరేకంగా ఉన్నారు, ఏ మహిళలు వ్యతిరేకంగా ఉన్నారు మీరు మనం చూసారు. కొడంగల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో భూమి లేనటువంటి వాళ్ళతోన మీరు రెచ్చగొట్టించి దాడి చేపించినారు. ఇది ఎవరు చేస్తున్నారు అంటే మీరు వెనక చేపించింది కదా. మీ రాజకీయ పబ్బం కోసము అమాయకులైనటువంటి ప్రజలని వాడుకుంటూ వాళ్ళని బద్నాం చేస్తున్నారు. అందుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను ఒకటే తెలియజేస్తున్నా, అన్నలకు కానీ అక్కలకు కానీ చెల్లెళ్ళకు కానీ అవ్వలకు కానీ జర మీరు పేషెన్స్ తో ఉండండి. ఈ సర్కార్ మీకోసం ఉన్నది, మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది, చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికోసం మేము ఎప్పుడు ఎలా చేయాలి, ఎంత వేగంగా చేస్తే మీరు హ్యాపీగా ఉంటారన్న దానికోసమే మా యొక్క ప్రయత్నాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రయత్నం ఉంది, పార్టీ ప్రయత్నం ఉంది. కాబట్టి మీరు ప్రతిపక్షం చెప్పేటువంటి వాళ్ళ యొక్క మాయ మాటలకి పడి మీరు కేసుల పాలు కావద్దు, ఇబ్బందులకు గురి కావద్దు అని తెలియజేస్తున్నాం. సో ఏ ముఖ్యమంత్రి అయినా ఒక ప్రొటెస్ట్ చేస్తే అరెస్ట్ చేయమని చెప్పిన వాళ్ళని మనం చూసాం. మరి ఈ ముఖ్యమంత్రి ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్తున్నారు. ఎందుకు? నిరసన తెలపడం వాళ్ళ హక్కు అని చెప్పాడు. నిరసన తెలపడం వాళ్ళ హక్కు, చేయనియండి రబ్బా. ప్రజాక్షేత్రంలో నిరసన తెలిపేవాడు నిరసన తెలుపుతాడు, వినేవాడు వింటాడు, చేసేవాడు చేస్తాడు. సో ఇవన్నీ కూడా క్షేత్రంలో జరిగిపోవాల్సినవి. కాన్స్టిట్యూషన్ పరంగా వాళ్ళకు వచ్చినటువంటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వాళ్ళ నిరసనలు చేసినప్పుడు వాటిని మళ్ళీ చేయాల్సిన బాధ్యత కూడా మాదే. కాబట్టి ఇవాళ మాకు ఇలాంటి విషయాల పట్ల భేషజాలు లేవు. 100% ప్రజాప్రభుత్వం ఈ ప్రజల కోసమే ఉన్నది. నిత్యం ఈ సమాజంలో మమేకమైతూ ఈ ఒక్కరోజు రాజకీయం చేసి ఇవాళ అధికారం వచ్చింది కదా, ఈ 4 రోజులు పబ్బం గడిపి దుకాణం బంద్ చేసుకొని పోయే క్యారెక్టర్ కాంగ్రెస్ పార్టీది కాదు. కాబట్టి 4 రోజులు అంటే 120 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజలకి జవాబుదారితనంగా అకౌంటబిలిటీగా ఉండడం కోసమే సిద్ధపడుతుంది. థ్యాంక్ యూ.